Hi friends, welcome to Unacademy. I am Mahesh Samla, educator in Unacademy. I have 7 years experience in teaching for various competitive exams. సో ఫ్రెండ్స్, పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఎగ్జామ్లకు ఎంతగానో ఉపయోగపడే రీజనింగ్ మొత్తాన్ని కూడా పార్ట్ ఏ మరియు పార్ట్ బి రూపంలో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ కోర్స్ అనేది మనకి ప్రాక్టీస్ కోర్స్ ఆన్ రీజనింగ్ పార్ట్ ఏ ఫర్ పోలీస్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ ఎగ్జామ్ పేరుతో ముందుకు ఇస్తున్నామండి. సో ఇక్కడ మొత్తంగా మనకి రీజనింగ్లో ఉండేటువంటి 18 అంశాలలో ఇక్కడ 12 అంశాలని అంటే 12 అంశాలని పార్ట్ ఏ రూపంలో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో ఇక్కడ కంప్లీట్గా ప్రాక్టీస్ సెషన్స్ ఉంటాయండి. సో ప్రతి మోడల్ నుంచి కూడా లెవెల్ 1 to లెవెల్ 4 అన్ని రకాల క్వశ్చన్స్ని మీకు ఎగ్జాంపుల్స్గా చూపిస్తూ వాటిని ఎలా సాల్వ్ చేయాలి, సింపుల్గా ఎలా చేయాలి, షార్ట్ కట్ మెథడ్స్ ఏంటి అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, కమింగ్ టు మై ప్రొఫైల్, నా ప్రొఫైల్ వచ్చేసి మీకు అనాకడమీలో మహేష్ సామ్లా పేరుతో ఉంటుందండి. సో ఇక్కడ మీరు సెర్చ్ బాక్స్ ఉంది కదండి, సో అక్కడ మీరు మహేష్ సామ్లాని ఎంటర్ చేస్తే నా ప్రొఫైల్కి ఎంటర్ అవుతారండి. సో ఇక్కడ మీకు లైవ్ క్లాస్ షెడ్యూల్తో పాటు రికార్డింగ్ క్లాసెస్ అండి. సో ఇప్పటివరకు మనం చేసిన ప్రతి క్లాస్ కూడా రికార్డింగ్ రూపంలో మీకు అవైలబిలిటీ ఉంటుంది. అన్నింటిలో కూడా మీరు ఫ్రీగా యాక్సెస్ చేయొచ్చండి. అండ్ ఇక్కడ మనకు సిలబస్ గురించి ఆలోచిస్తే ఇంతకుముందుగా చెప్పినట్టుగా ఈ పార్ట్ ఏ రూపంలో మొత్తంగా మీకు పార్ట్ ఏలో 31 క్లాసెస్ ఉంటాయండి. సో మొత్తం లిస్ట్ అవుట్ ఇస్తున్నాను, ఏ రోజు ఏ క్లాస్ చెప్తాను. సో మనం నంబర్ సిరీస్ తోటి మొదలు పెడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ సిరీస్కి మనం 3 క్లాసులు చెప్తాం. సో మొత్తంగా లెవెల్ 1 to లెవెల్ 4 అన్ని మోడల్స్ని ఈ 3 క్లాసెస్లో కవర్ చేయడం జరుగుతుంది. సో ప్రతి క్లాస్లో కూడా ఎగ్జాంపుల్స్ ఉంటాయండి. సో వాటిని ఏ విధంగా చేయాలి, బేసిక్ మెథడ్ ఏంటి అండ్ షార్ట్ కట్ మెథడ్ ఏంటి, ఏమైనా ట్రిక్స్ ఉంటే వాటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో అట్లా కోర్స్ మొత్తాన్ని కూడా 31 days ఇది పార్ట్ ఏ రూపంలో కంప్లీట్ చేస్తామండి. అండ్ పార్ట్ బిలో మనకి రిమైనింగ్ టాపిక్స్ అన్ని కూడా కవర్ కావడం జరుగుతాయి. సో ఈ మంత్ మొత్తం కూడా ఈ కోర్స్ ద్వారా రీజనింగ్ మొత్తాన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది మనకి పోలీస్ కానిస్టేబుల్తో పాటు ఎస్ఐ ఎగ్జామ్స్కి ఎంతగానో ఉపయోగపడుతుందండి. సో లిస్ట్ అవుట్ చేసిన టాపిక్స్ అన్ని కూడా క్లియర్గా చూడండి. ఇవన్నీ కూడా మనకి ఈవెన్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి కూడా ఉపయోగపడతాయండి. సో వాటన్నిటిని కూడా మీరు ఏ ఎగ్జామ్ రాసినా కూడా ఇవి కామన్గా రిపీట్ అయ్యే మోడల్స్ కాబట్టి, టాపిక్స్ కాబట్టి అన్నిటికీ కూడా ఉపయోగపడే విధంగా చెప్తూ ఎస్పెషల్లీ పోలీస్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ పేరుతో మీకు ఈ కోర్స్ని ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఎవరైతే మనకి పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ ఎగ్జామ్స్ రాస్తున్నారో ఆల్రెడీ శౌర్యం బ్యాచ్లో జాయిన్ అయ్యారు కదా. సో అందులో నా క్లాసెస్ అండి ఎవ్రీడే మార్నింగ్ 9 to 10 AM ఉంటుందండి. ఎవ్రీడే మార్నింగ్ 9 to 10 AM ఉంటుంది. సో మిస్ కాకుండా ఈ క్లాసెస్ వాచ్ చేయండి. ఈ క్లాసెస్లో మీకు కంప్లీట్ రీజనింగ్ సంబంధించిన ప్రాక్టీస్ అనేది ఫుల్గా లభించడం జరుగుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. టుడే అవర్ టాపిక్ ఈస్ డెసిమల్ ఫ్రాక్షన్స్. సో తెలుగులో మనం వీటిని దత్తాంశ భిన్నాలు అని చెప్పి అంటామండి. సో యాక్చువల్గా ఇది మనకు సింప్లిఫికేషన్ లేదా నంబర్ సిస్టంలో వన్ ఆఫ్ ది పార్ట్. బట్ ఇక్కడ మనకి సపరేట్ టాపిక్గా ఎందుకు తెలుసుకుంటున్నామంటే దీనిపైన నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ సందర్భాలు అడగడం జరుగుతుందండి. సో మనం ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ చూసుకున్నా కూడా కనీసం 2 నుంచి 3 క్వశ్చన్స్ పర్టికులర్గా డెసిమల్ ఫ్రాక్షన్స్ నుంచి అడుగుతూ ఉన్నాడు. చాలామంది నాన్ మ్యాథ్స్ విద్యార్థులు కావచ్చు, అదేవిధంగా మ్యాథ్స్ విద్యార్థులు అయినప్పటికీ కూడా ఎక్కువ కన్ఫ్యూజ్ కావడానికి ఛాన్స్ ఉండే టాపిక్ అండి డెసిమల్ ఫ్రాక్షన్స్. మరి డెసిమల్ ఫ్రాక్షన్లో యాక్చువల్గా కాన్సెప్ట్ ఏంటి, అదేవిధంగా ఎగ్జాంపుల్స్ ఏంటి, అదేవిధంగా ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ ఏంటి అండ్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఏంటి అన్నీ కూడా మనం సీక్వెన్స్ ఆఫ్ క్లాసెస్ ఒక సిరీస్ రూపంలో చూస్తూ ఉంటాం. అందులో భాగంగా డెసిమల్ ఫ్రాక్షన్స్లో ఇది క్లాస్ నెంబర్ 1 అండి. మరి ఈ క్లాస్ నెంబర్ 1లో మనం ముందుగా బేసిక్స్ తోటి స్టార్ట్ చేస్తూ అడిగే డిఫరెంట్ మోడల్స్ అన్నీ కూడా కవర్ చేద్దాం. సో ముందుగా డెసిమల్ ఫ్రాక్షన్స్. సో అందులోనే ఫ్రాక్షన్స్ అనేది ఉందండి, దత్తాంశ భిన్నాలు అని చెప్పి అంటున్నాం. సో భిన్నాలు అంటే కామన్గా ఫ్రాక్షన్ తీసుకుంటాం, మరి దత్తాంశ భిన్నం అంటే ఏంటి, అదే దాని డెఫినేషన్ని మనకి ఇండికేట్ చేస్తుంది. సో కామన్గా మనం ఒక ఫ్రాక్షన్ అంటే ఒక భిన్నాన్ని కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి 5/9 అనేది ఉందండి. సో ఇది కామన్గా ఒక ఫ్రాక్షన్, ఒక భిన్నం అని చెప్పి అంటాం. అందులో దీన్ని మనం న్యూమరేటర్ అంటే లవము అని, దీన్ని డినామినేటర్ అంటే హారము అని చెప్పి అంటామండి. ఇది కామన్గా ఒక ఫ్రాక్షన్. ఇటువంటి ఫ్రాక్షన్స్లో డినామినేటర్ భాగం కనుక 10 or 10 మల్టిపుల్స్లో ఉంటే దాన్నే మనం డెసిమల్ ఫ్రాక్షన్స్ అంటాం. 10 కావచ్చు, 10 యొక్క పవర్స్ అంటే వాటి మల్టిపుల్స్లో ఉంటే దాన్ని మనం డెసిమల్ ఫ్రాక్షన్స్ కింద తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ మనకి 5 అలాగే ఉంచండి, పై 10 తీసుకోండి, దీన్ని మనం డెసిమల్ ఫ్రాక్షన్ అంటాం. లేదా 10 పవర్స్లో ఉండాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే 5 అలాగే ఉంచండి, 10 స్క్వేర్ అంటే 100 కావచ్చు, 10 క్యూబ్ అంటే 1000 కావచ్చు, ఎనీ నెంబర్ అండి. ఇక్కడ మనకి 225/10,000 తీసుకోండి. ఇది ఒక డెసిమల్ ఫ్రాక్షన్కి ఎగ్జాంపుల్. డెసిమల్ ఫ్రాక్షన్ని ఐడెంటిఫై చేయడం ఎలా అండి, కింద 10 కానీ 10 యొక్క ఘాతాలు అంటే పవర్స్ రూపంలో ఉంటాయి. 10 స్క్వేర్, 10 క్యూబ్,
10⁴, 10⁵ ఈ విధంగా ఉంటే దాన్ని మనం డెసిమల్ ఫ్రాక్షన్స్ అంటాం. ఐడెంటిఫికేషన్ మటుకు చాలా సింపుల్ అండి. సో ఇక్కడ మనం కాన్సెప్ట్ వైజ్గా చూసినప్పుడు ముందుగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే కన్వర్షన్ ఆఫ్ ఏ డెసిమల్ ఫ్రాక్షన్స్ ఇంటూ ప్రాపర్ ఫ్రాక్షన్స్. సో డెసిమల్ ఫ్రాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని భిన్నాల రూపంలోకి కన్వర్ట్ చేయడం. అంటే డెసిమల్ ఫ్రాక్షన్స్ని భిన్నాల రూపంలోకి ఏ విధంగా కన్వర్ట్ చేస్తాం సార్ అంటే చాలా సింపుల్ అండి. ఇప్పుడు డెసిమల్ ఫ్రాక్షన్ అంటే మీకు చెప్పాను కదా, మనం తీసుకునే ఎగ్జాంపుల్ ప్రకారం ఒక 25/100 అని చెప్పి తీసుకోండి. దీన్ని మనం డెసిమల్ ఫ్రాక్షన్స్ అనొచ్చు కదా, ఎందుకంటే కింద 10 కానీ 10 పవర్లో కానీ ఉంది కాబట్టి డెసిమల్ ఫ్రాక్షన్. దీన్ని మనం ఫ్రాక్షన్స్లోకి కన్వర్ట్ చేయాలంటే జస్ట్ కామన్ క్యాన్సలేషన్ ఏదైతే ఉందో అది చేస్తే చాలు. 25 1s 25 4s విచ్ ఇస్ ఈక్వల్ టు 1/4. ఇక్కడ 1/4లో 4 అనేది 10 కాదు, 10 యొక్క పవర్ కాదు, అంటే అదొక ఫ్రాక్షన్లోకి మారిపోయింది. అంటే ఇక్కడ ఈ కాన్సెప్ట్ మనం డిస్కస్ చేయడానికి రీజన్ ఏంటంటే మనం ముందు నేర్చుకోవాల్సిన ప్రతి అంశానికి కూడా ఇవన్నీ కూడా చాలా ఉపయోగపడతాయి. క్లారిటీగా చెప్పడం కోసం, ఎస్పెషల్లీ నాన్ మ్యాథ్స్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అర్థం కావడం కోసం డెసిమల్ ఫ్రాక్షన్ అంటే ఏంటి, ఫ్రాక్షన్ అంటే ఏంటి. సో ఫ్రాక్షన్ అంటే కామన్గా మనకి ఏదైనా కూడా కావచ్చు, దాన్ని మనం ప్రాపర్ ఫ్రాక్షన్ అని చెప్పి అంటాం. సో అందులో డెసిమల్ ఫ్రాక్షన్ అంటే ఖచ్చితంగా కింద 10 స్క్వేర్స్లో ఉండాలి, 10⁴, 10⁵ ఆ విధంగా ఉండాలి. అయితే ఇటువంటివి జనరల్గా మనకి కన్వర్షన్ అనేది చాలా సింపుల్ అండి. అంటే క్యాన్సిల్ చేస్తే సరిపోతుంది, అది ఏ నెంబర్ అయినా కానివ్వండి, జస్ట్ క్యాన్సిల్ చేసుకుంటే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 122/100 అని ఉంది అనుకోండి. ఇప్పుడు ఇది క్యాన్సిల్ చేయాలంటే మనం ఏం చేస్తాం, జనరల్గా అయితే 2 టేబుల్తో క్యాన్సిల్ చేస్తే 61 అని వస్తుంది, అదేవిధంగా ఇక్కడ 50 అనేది వస్తుంది. అండ్ ఇక్కడ మనకి రెండింటికి కామన్గా పోయే నెంబర్ ఏదైనా ఉందంటే లేదు, ఎందుకు ఇక్కడ 61 అనేది ఒక ప్రైమ్ నెంబర్ కాబట్టి అక్కడ కాపేస్తాం. సో ఇంకా దీన్ని క్యాన్సిల్ చేయాలనుకుంటే 50 1s 50, 11 మిగిలిందండి, పాయింట్ పెట్టుకుంటే 110 అవుతుంది. 50 2s 100, 10 మిగిలిందండి, ఆల్రెడీ పాయింట్ ఉంది కాబట్టి 100 అయిపోయింది. 50 2s 100 అంటే ఇక్కడ మనకి 1.22 అని చెప్పి రావడం జరిగింది. అయితే ఇది క్యాన్సిల్ చేయడానికి ఒక పద్ధతి, కానీ ఇలా క్యాన్సిల్ చేయడం ద్వారా టైం వేస్ట్ అవుతుంది తప్ప సేమ్ ఆన్సర్ని మనం ఈ విధంగా సింపుల్గా 122/100 అని ఉంది కదా. సో గమనించండి, కింద ఎన్ని జీరోస్ ఉన్నాయండి, 2 జీరోస్ ఉన్నాయి. 2 జీరోస్ ఉన్నప్పుడు పైన నుండి పాయింట్ పొజిషన్ 2 పొజిషన్ జరపాలి, అంటే 1.22గా దాన్ని మనం కన్వర్ట్ చేయొచ్చు. ఇది వెరీ సింపుల్ ఎగ్జాంపుల్. కొద్దిగా దీన్ని పెంచినట్లయితే అంటే ఫర్ ఎగ్జాంపుల్ 432/10,000 అని చెప్పి తీసుకుందాం, 10,000 తీసుకుందాం. దీన్ని కన్వర్ట్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే క్యాన్సిల్ ఈ విధంగా చేయకుండా డైరెక్ట్గా ఎన్ని జీరోస్ ఉన్నాయండి, 1 2 3 4, మొత్తం మనకి 4 జీరోస్ ఉన్నాయి. కాబట్టి మనకి పాయింట్ అనేది లెఫ్ట్ సైడ్ నుంచి 4 డిజిట్స్కి ముందు ఉండాలి. మరి ఇక్కడ 1 2 3 జస్ట్ 3 డిజిట్స్ మాత్రమే ఉన్నాయి, కానీ 4 డిజిట్స్ కంటే ముందు ఉండాలి. అటువంటప్పుడు మనం ఇక్కడ 0 అనేది మనం యాడ్ చేసుకోవచ్చు. 432 అన్నా 432 అన్నా వాల్యూ అనేది మారదు, కాబట్టి ఇక్కడ మనకి 0 అనేది కలుపుకున్నట్లయితే ఇప్పుడు 1 2 3 4 మొత్తం 4 డిజిట్స్ వచ్చినాయి, కాబట్టి 0.0432గా దీన్ని మనం రాసుకోవచ్చు. అంటే కన్వర్ట్ చేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ విధంగా క్యాన్సిల్ చేసుకుంటాం. అయితే పాయింట్ కూడా ఉండే సందర్భాలు కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1.23/1000 తీసుకోండి. మరి ఇక్కడ ఎలా ఉంటుంది సార్, ఆల్రెడీ 1.23 ఉంది, కింద 1000 ఉంది. దీన్ని మనం కన్వర్ట్ చేసినప్పుడు మనం ఒకటే మెథడ్ అండి, 1 2 3 సున్నాలు ఉన్నాయి కింద, కాబట్టి మనకి పాయింట్ పొజిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని లెఫ్ట్ సైడ్కి 3 డిజిట్స్ జరపాలి. ఆల్రెడీ ఇక్కడ ఒక పాయింట్కి ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి దీన్ని ఇక్కడ నుంచి 3 డిజిట్స్ జరపాలి. ఇది ఒకటండి. ఇక్కడ ఇంకో 0 పెట్టుకుందాం, దాని ద్వారా వాల్యూ మారుతుందా, 1.23 అన్నా 001.23 అన్నా వాల్యూ ఒకటే. కాబట్టి ఇప్పుడు మనం దాన్ని 0.00 ఎన్ని ఉన్నాయండి, మొత్తం 3 జీరోస్ కాబట్టి 3 పొజిషన్ జరిగింది, 1 2 3గా రాసుకోవచ్చు. అంటే ఇక్కడ మనం పాయింట్ పొజిషన్ ఏదైతే ఉందో దాన్ని మూవ్మెంట్ చేస్తూ ఉన్నాం అన్నమాట, జరుపుతూ ఉన్నాం. సో ఇది మల్టిప్లికేషన్లో కూడా ఉంటుంది, దాన్ని కూడా మీకు ఇప్పుడు నేను చూపిస్తాను ఫర్దర్గా వచ్చే ఎగ్జాంపుల్స్లో. ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నాం, డెసిమల్ ఫ్రాక్షన్ అంటే ఏంటి, ప్రాపర్ ఫ్రాక్షన్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి, ఇది ముందుగా. ఇంకా దీని తర్వాత
ఆపరేషన్స్ ఆన్ డెసిమల్ ఫ్రాక్షన్స్. సో కామన్గా మనం పరిక్రియలు అంటాం, అంకగణిత పరిక్రియలు ఏమేమి ఉంటాయండి? అడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అండ్ ఎల్సిఎమ్స్. ఈ 4తో పాటు ఎల్సిఎమ్స్ కూడా ఆపరేషన్ కింద తీసుకోవచ్చు. ఈ 5 రకాల ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం నంబర్స్కి అప్లై చేస్తున్నాం, ఫ్రాక్షన్స్కి అప్లై చేస్తున్నాం, ఇక్కడ డెసిమల్ ఫ్రాక్షన్స్కి కూడా అప్లై చేయొచ్చు. అయితే వాల్యూస్ కూడా పెద్దగా చేంజ్ అనేటివి ఏమీ ఉండవు. మరి అడిషన్, సబ్స్ట్రాక్షన్ జనరల్గా మనం నార్మల్ నెంబర్స్ ఎలా చేస్తున్నామో ఇక్కడ కూడా అదే విధంగా చేస్తాం. అయితే మనకి డెసిమల్ ఫ్రాక్షన్ అనేది ఏ విధంగా ఉంటుంది? కామన్గా ఇంతకుముందు చెప్పిన కదా, 25/100 కనుక తీసుకుంటే 0.25 ఇది ఒక డెసిమల్ ఫ్రాక్షన్. అయితే వీటిని ఈ విధంగానే ఉంచవచ్చు లేదా ఈ విధంగా కూడా అడుగుతాడు. అయితే ఎక్కువ శాతం ఎగ్జాంపుల్స్లో ఈ విధంగా కాకుండా ఇలా అడిగిన సందర్భాలు కొన్ని ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక క్వశ్చన్ నేను చూపిస్తున్నా. 2.3 యాక్చువల్గా 2.3 అంటే ఎంతండి? 23/10 అన్నమాట. దీని కన్వర్షనే 2.3 ప్లస్ 4.56 ప్లస్ 0.4 ప్లస్ 24.8. సో ఇప్పుడు ఇవన్నీ కూడా డెసిమల్ ఫ్రాక్షన్స్. సో ఎప్పుడైనా కూడా ఒక నంబర్ పాయింట్లలో ఉందంటే దాన్ని మనం డెసిమల్ ఫ్రాక్షన్స్ కింద తీసుకోవచ్చు. వీటికి సంబంధించిన అడిషన్ అంటే కలపడం కావచ్చు, అదేవిధంగా సబ్స్ట్రాక్షన్ తీసివేయడం కావచ్చు. ఈ రెండు కూడా మనం నార్మల్ ప్రాసెస్ ప్రకారం చేస్తాం. ఎటువంటి అభ్యంతరం అంటే ఇబ్బంది అనేది ఇక్కడ రాదండి. అయితే ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే పాయింట్ కింద పాయింట్ రావడం. అంటే ఇప్పుడు మనం దీన్ని యాడ్ చేయాలి సార్ అన్నప్పుడు ఖచ్చితంగా 2.3 ఫస్ట్ నంబర్, 4.56 సెకండ్ నంబర్, 0.4 థర్డ్ నంబర్, 24.8 ఫోర్త్ నెంబర్. చూడండి అన్ని పాయింట్స్ ఒకే విధంగా రావాలి, దాన్ని మాత్రం మర్చిపోవద్దు. అన్ని పాయింట్స్ ఒక విధంగా తీసుకున్న తర్వాత కూడా మనకి రిమైనింగ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో కన్ఫ్యూజ్ కావద్దనుకుంటే వాటన్నిటిని 0 తోటి ఫిల్ చేసుకోవచ్చు, 0లతోటి ఫిల్ చేసుకోవచ్చు, లేదా అలాగే ఉంచి కూడా కలపచ్చు. ఇక్కడ 0లతో ఫిల్ చేస్తున్నాను ఎందుకంటే మనం కన్ఫ్యూజ్ కావద్దు కాబట్టి. ఇక్కడ 6 తీసుకుందాం అండ్ 8 + 5 3 + 5 8, 8 8 16, 16 + 4 20 అండ్ 2 + 4 6, 6 + 2 8 10, 10 + 2 12 అండ్ ఇక్కడ 2 + 1 3 32.06 అనేది మనకు ఆన్సర్ వచ్చింది. చాలా క్లారిటీగా ఉంటుందండి క్వశ్చన్స్. ఇవన్నీ కూడా ఇంత బేసిక్స్ ప్రకారం నేను చెప్తున్నాను ఎందుకంటే ఇవన్నీ కూడా మనం ఈ విధంగా చేయమండి, జనరల్గా కలిపేస్తాం. అది కూడా మనం ప్రాక్టీస్ నేర్చుకుంటాం. వెరీ వెరీ బిగినింగ్ ఫస్ట్ క్లాస్ ఆన్ డెసిమల్ ఫ్రాక్షన్ ఎస్పెషల్లీ ఫర్ నాన్ మ్యాథ్స్ విద్యార్థులకు బేసిక్స్ అంటే తెలియాలి కాబట్టి వాళ్ళందరి కోసం కూడా ఇది క్లియర్గా చెప్పడం జరుగుతుందండి. ఓకేనా? అండ్ ఇక్కడ అడిషన్స్ ఏ విధంగా చేసామో సబ్స్ట్రాక్షన్స్ కూడా అదే విధంగా చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మైనస్ ఉందనుకోండి, మనం మైనస్ కూడా అదే ప్రాసెస్ ప్రకారం చేయడం జరుగుతుంది. అంటే ఫస్ట్ ఆపరేషన్ ఏంటండి, అడిషన్ కావచ్చు, సబ్స్ట్రాక్షన్ కావచ్చు, సిమిలర్ వేలో చేస్తాం. జనరల్గా కామన్ నెంబర్స్ ఎలా చేస్తామో ఇక్కడలే చేయాలి. ఒక విషయం గుర్తుంచుకోవాలి, పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ అనేవి ఉన్నాయో సేమ్ అన్ని నెంబర్స్కే కలపడం కానీ అన్ని నెంబర్స్ని తీసేయడం కానీ చేయాలి. అంటే ఇక్కడ మనకి ఇక్కడ 6 ఉంది కాబట్టి డైరెక్ట్గా 8 కలుపుతా అని చెప్పొద్దండి. ఈ 6 అనేది ఇక్కడ పాయింట్ తర్వాత రెండో డిజిట్స్. సో పాయింట్ తర్వాత రెండో డిజిట్స్ ఏమైనా ఉన్నాయో చూడాలి. ఇక్కడ పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉంది, ఇక్కడ ఒకటే ఉంది, ఇక్కడ ఒకటే ఉంది, రెండోది లేదు కాబట్టి డైరెక్ట్గా 6 అని చెప్పి మనం ఇక్కడ రాసుకోవచ్చు. అండ్ లాస్ట్ నుంచి సెకండ్ నెంబర్ అంటే పాయింట్ తర్వాత ఫస్ట్ నెంబర్ ఏమవుతుంది, 3 + 5 8 + 4 12 + 8 20. సో 2 క్యారీ. సో 2 క్యారీ. ఆ 2 వచ్చేసి పాయింట్ కంటే ముందుండే ఫస్ట్ నెంబర్కి అంటే ఈ నెంబర్కి. 2 + 2 4, 4 + 2 4 + 4 8, 8 + 0 8 + 4 12 1 క్యారీ. పాయింట్ తర్వాత పాయింట్ కంటే ముందు రెండో నెంబర్ అంటే ఇక్కడ ఏం లేకపోతే 0, ఇక్కడ ఏం లేకపోతే 0, ఇది ఇక్కడ ఏం లేకపోతే 0, ఇక్కడ 2 ఉంది 1 క్యారీ 32.06 అని చేయొచ్చు. అయితే ఇవి మనకి నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. ఇది జస్ట్ ఇలా ఉంటుంది, ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి అని చెప్తున్నాను అంతే. ప్రాక్టీస్ ఏదైతే ఉందో అది చెప్పేటప్పుడు ఇంత స్లోగా ఇంత నిదానంగా చెప్పనండి. ఇది జనరల్గా ఇలా చేసే ప్రాసెస్ని ఈ విధంగా కూడా చేయొచ్చు అని చెప్తున్నాను. మనం నెక్స్ట్ ఎప్పుడైనా కూడా ఇదే విధమైన ప్రాక్టీస్ని మీకు చేసి చూపిస్తాను. నేను కూడా అదే విధంగా చేస్తూ మీకు క్లాస్ అనేది కంటిన్యూ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఏం చేసాం, అడిషన్ అదేవిధంగా సబ్స్ట్రాక్షన్ కూడా పాయింట్ తర్వాత డిజిట్స్ని కలుపుతూ ఎన్ని నెంబర్స్ పాయింట్ తర్వాత ఉన్నాయో అన్ని డిజిట్స్ని కలపాలి. థర్డ్ పొజిషన్లో ఉండేది థర్డ్ పొజిషన్, సెకండ్ పొజిషన్లో ఉండేది సెకండ్ పొజిషన్, ఆ విధంగా మనం తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా? అండ్ దీంతోపాటు అడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్ ఇంకేముంటుందండి, ఖచ్చితంగా మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ కూడా మనం చూద్దాం. సో మల్టిప్లికేషన్ చేసేటప్పుడు 2 రకాల క్వశ్చన్స్ మనం డీల్ చేద్దామండి. జనరల్గా
డెసిమల్ ఫ్రాక్షన్స్ ఉంటాయి, కామన్ ఫ్రాక్షన్స్ ఉంటాయి. అయితే డెసిమల్ ఫ్రాక్షన్స్ కన్వర్ట్ చేసిన తర్వాత వచ్చే ఫ్రాక్షన్స్కి ఎట్లా ఉంటుంది, నార్మల్గా ఎట్లా ఉంటుంది, రెండు రకాలుగా మనం డిస్కస్ చేద్దాం. సో ముందుగా నేను చెప్పేది ఏంటంటే నార్మల్గా ఎప్పటికీ తీసుకునే ఎగ్జాంపుల్ 25/100 ఒకటి తీసుకోండి, ఇంటూ 13/1000 అని చెప్పి తీసుకోండి. జనరల్గా వీటికి మనం ఏం రాస్తామండి, 0.25 అని చెప్పి రాస్తాం. దీన్ని ఏం రాస్తామండి, 3 సున్నాలు ఉన్నాయి కాబట్టి 1 2 3 లేకపోతే ఇంకో 0 పెట్టుకుంటాం, 0.013 అని చెప్పి రాయాలి, 0.013 అని చెప్పి రాయాలి. ఇప్పుడు ఈ రెండింటిని మనం మల్టిప్లికేషన్ చేయాలి. ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేయాలంటే డైరెక్ట్గా నార్మల్ ప్రాసెస్ ప్రకారం చేయడం కంటే కూడా ముందుగా ఇక్కడ ఉండే డిజిట్స్ అపార్ట్ ఫ్రమ్ జీరోస్ ఏమున్నాయి తీసుకోండి. ఇక్కడ 25 ఉంది, ఇక్కడ 13 ఉంది. 25 × 13, 25 × 10 ఎంత అండి, 250. 25 × 3 ఎంత అండి, 75. 250 + 75, 250 + 75, 325. మనకు వచ్చింది ఎంత అండి, 325 రావడం జరిగింది. ఈ 325కి ఇప్పుడు ఎన్ని పాయింట్స్, ఎన్ని డిజిట్స్ కంటే ముందు పాయింట్ పెట్టాలి అని గమనిస్తే ఇక్కడ కౌంట్ చేయండి, 1 2, ఇక్కడ కౌంట్ చేయండి, 1 2 3, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. 2 + 3 ఎంత అండి, 5. అంటే మన పాయింట్ అనేది 5 డిజిట్స్ కంటే ముందు ఉండాలి. మరి ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఎన్ని, 1 2 3 4 5, అంటే 0.00325 అనేది మన ఆన్సర్ అండి. అయితే ఇక్కడ మనం కన్వర్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ విధంగా చేసి ఈ విధంగా కౌంట్ చేస్తేనే ఈజీ అవుతుంది. సమ్ టైమ్స్ ఏంటంటే ఇట్లా క్వశ్చన్ ఉండదు, ఖచ్చితంగా మనకి ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, 0.42 × 1.20 అని ఇచ్చాడు అనుకోండి, 1.20 అని ఇచ్చాడు అనుకోండి. ఇక్కడ మనం మల్టిప్లికేషన్ చేయాలి. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయమని చెప్తున్నాను, పాయింట్ అనేది మర్చిపోండి, నార్మల్ నెంబర్స్గా ట్రీట్ చేయండి. నార్మల్ నెంబర్స్గా ట్రీట్ చేస్తే ఏమవుతుంది, 42. సెకండ్ నెంబర్ ఏంటండి, నార్మల్ నెంబర్గా ట్రీట్ చేస్తే 1.2, అంటే 12 120. ఇక్కడ మీరు గమనించండి, పాయింట్ తర్వాత ఒక డిజిట్ తర్వాత వచ్చే జీరోలు ఏవైతే ఉన్నాయో, అంటే వీటి తర్వాత వేరే నెంబర్ లేకపోతే దీన్ని మనం నెగ్లెక్ట్ చేయొచ్చు. అందుకే అక్కడ 1.20 అని చెప్పి రాసిన. అక్కడ 120 తీసుకోకూడదు, 12 మాత్రమే తీసుకోవాలి. పాయింట్ తర్వాత వచ్చే డిజిట్స్కి వాల్యూ ఉంటుంది, కానీ ఆ డిజిట్స్తో పాటు వచ్చే జీరోస్ ఏవైతే ఉన్నాయో వాటి తర్వాత వేరే నెంబర్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1.20కి 0కి వాల్యూ ఉండదు, 1.201 అని ఉన్నా, కనీసం 4 అని ఉన్న ఈ జీరోస్ వాల్యూ ఉంటుంది. కానీ ఇక్కడ ఓన్లీ 1.20 అంటే 0కి వాల్యూ ఉండదు, 1.204 ఉంటే అప్పుడు ఈ 0కి వాల్యూ ఉంటుంది. అప్పుడు ఎన్ని ఉన్నట్టు, ఇక్కడ 1204 అనేది ఒక నంబర్, ఇక్కడ 12 మాత్రమే నెంబర్ అండి. పాయింట్ని మనం తీసేస్తే సో అట్లా ఇక్కడ మనం ఏం తీసుకోవాలి, ఓన్లీ ×12 అని చెప్పి రాస్తాం. 42 × 12. ఇక 42 × 12 చేయాలంటే మనం ఆల్రెడీ నెంబర్ సిస్టంలో మల్టిప్లికేషన్ ట్రిక్స్ అంటే నేర్చుకున్నప్పుడు డిఫరెంట్ ట్రిక్స్ నేర్చుకున్నాం. 2/2 మల్టిప్లికేషన్ చేయొచ్చు ఒక పద్ధతి, నార్మల్గా డిజిట్ మల్టిప్లికేషన్ చేయొచ్చు రెండో పద్ధతి. అన్నిటికంటే బెస్ట్ ఏంటంటే రౌండ్ ఫిగర్కి దగ్గరగా ఉన్నాయి కాబట్టి, అంటే 10కు 12 దగ్గర కాబట్టి 42 × 10 420, 42 × 2 84, 84, 420 + 84 ఎంత వస్తుందండి, 504 వచ్చింది. 504 వచ్చింది. ఇప్పుడు పాయింట్ని మనం అడ్జస్ట్ చేయాలి. సో పాయింట్ని అడ్జస్ట్ చేయాలంటే పాయింట్ తర్వాత ఉండే డిజిట్స్ని కౌంట్ చేయండి. 1 2, ఇక్కడ ఏంటంటే ఓన్లీ 1, ఈ 0 అనేది కౌంట్లెస్. ఎందుకు, పాయింట్ తర్వాత 0 ఉండి దీని తర్వాత నంబర్ లేదు కాబట్టి ఇది కౌంట్లెస్. 1 2 3 ఉన్నాయండి, ఇక్కడ 1 2 3 ఉన్నాయండి. 0.504 అని చెప్పి చదవాలి, 504 అని చెప్పి చదవకూడదు. ఒక రూల్ అండి. పాయింట్ తర్వాత వచ్చే నెంబర్స్ ఏవైనా కూడా డిజిట్స్ని ఇండివిజువల్గా చదవాలి తప్ప నంబర్స్గా కలిపి చదవకూడదు. 0.504 అని చెప్పి అనద్దు, 0.504 అని చెప్పి చదవాలి. 504 అని చెప్పి అనకూడదు, 0.504 అని చెప్పి దీన్ని చదువుతాం. సో ఇక్కడ మనకి అది మల్టిప్లికేషన్లో ఉపయోగపడే నార్మల్ మెథడ్. అయితే కొన్ని సందర్భాలలో క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారంటే, ఫర్ ఎగ్జాంపుల్ 0.3 × 0.03 × 0.003 ఈ విధంగా అంచెలంచెలుగా పెంచుతూ పోయి కూడా అడిగే సందర్భాలు ఉంటాయి. మరి ఎటువంటి క్వశ్చన్ మనం సాల్వ్ చేయాలంటే ఏ విధంగా చేస్తామంటే, సేమ్ సిచ్యువేషన్, పాయింట్ గురించి మర్చిపోండి. సో పాయింట్ తర్వాత మనకి ఇక్కడ ఏ నెంబర్ అండి, 3 అని ఉంది. 3 ×
3 ఎంత అండి 3 క్యూబ్ 27 కదా. సో 27ని నేను రాస్తున్నాను. ఇప్పుడు పాయింట్ మనం అడ్జస్ట్మెంట్ చేయాలి. సో పాయింట్ మనం అడ్జస్ట్మెంట్ చేయాలంటే ఇక్కడ పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉంది, ఇక్కడ 1 + 2 ఉంది, ఇక్కడ 1 2 3 అని ఉంది. మొత్తం ఏంటండి 1 2 3 4 5 6 అంటే మొత్తం పాయింట్ తర్వాత 6 డిజిట్స్ ఉండాలి. ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి 2 ఉన్నాయి. అంటే మనం రిప్లేస్ విత్ జీరోస్ ఎన్ని డిజిట్స్ చేయాలి ఇంకా 4 డిజిట్స్ చేయాలి. ఎందుకంటే మొత్తం ఇక్కడ 1 + 2 + 3 విచ్ ఇస్ ఈక్వల్ టు ఎంత వచ్చిందండి మొత్తం 6 డిజిట్స్ వచ్చినాయి. ఆ 6 డిజిట్స్ అక్కడ కనబడాలి. అలా కనబడాలి అంటే ఇక్కడ 2 డిజిట్సే ఉన్నాయి కాబట్టి 1 0 2 0లు 3 0లు 4 0లు. ఇప్పుడు పాయింట్ తర్వాత ఎన్ని ఉన్నాయండి 1 2 3 4 5 6 డిజిట్స్ వచ్చినాయి కదా. ఆ విధంగా వచ్చేటట్టుగా మనం జీరోస్ని యాడ్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఇది కామన్గా మల్టిప్లికేషన్. మరి డివిజన్ ఏ విధంగా చేస్తాము అంటే సేమ్ ప్రాసెస్ అండి. డివిజన్ చేసేటప్పుడు కూడా మనము ఈ మల్టిప్లికేషన్ అర్థమైంది కదండి. సో డివిజన్ అంటే ఇంకా చాలా ఉంటాయి ఎగ్జాంపుల్స్. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు జస్ట్ ఏంటంటే టాపిక్కి ఎంటర్ అవుతున్నాం అంటే ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ చాలా రకాలుగా డిస్కస్ చేస్తాం. ఇక్కడ అటువంటి ప్రాబ్లమ్ వచ్చినా కూడా మనం ఓవర్కమ్ చేసుకోవచ్చు. అండ్ డివిజన్ చేయాలి అన్నప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2.5 అనేది ఏంటండి ఒక డెసిమల్ ఫ్రాక్షనే కదా. దాన్ని మనం డెసిమల్ ఫ్రాక్షన్స్కి రాయాలంటే 25/10 అని చెప్పి రాసుకోవచ్చు. సరే మనం తీసుకుంటున్నాం ఎప్పుడైనా కూడా 25/100 అని చెప్పి రాస్తున్నాను కాబట్టి దాన్ని 0.25 అని చెప్పి రాస్తాం. ఇది ఒక డెసిమల్ ఫ్రాక్షన్. ఇప్పుడు అదేవిధంగా 3.42 ఇది ఒక డెసిమల్ ఫ్రాక్షనే. మీరు ఏదైనా తీసుకోండి ఒక డెసిమల్ ఫ్రాక్షన్ కిందకి వస్తుంది. పాయింట్లలో ఉండే ప్రతి నంబర్ కూడా ఒక డెసిమల్ ఫ్రాక్షనే. మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 123.4 ఇది ఒక డెసిమల్ ఫ్రాక్షనే. ఎందుకు అలా చెప్తున్నానంటే 1234/10 అని చెప్పి దీన్ని మనం రాయొచ్చు. అంటే ప్రతిదీ కూడా డెసిమల్ ఫ్రాక్షనే పాయింట్లలో ఉండే నంబరు అని చెప్పి మనం తీసుకోవచ్చు. ఇలా ఇంకొన్ని రకాలుగా లాజిక్స్ ఉంటాయి. వాటి గురించి మనం ఇప్పుడు నెక్స్ట్ డిస్కస్ చేస్తాం. సో ఇప్పుడు సరే 123.4 అనే ఒక నెంబర్ ఉంది, 3.42 అనే ఒక నెంబర్ ఉంది. మరి దీన్ని డివిజన్ రూపంలో అడిగినప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ 123.4 డివైడెడ్ బై 3.42 అని చెప్పి ఒక క్వశ్చన్ మనకి ఇచ్చాడు అనుకోండి. దీన్ని సింప్లిఫై చేయమని చెప్పి అడిగాడు అనుకోండి. దీన్ని మనం సింప్లిఫై చేయాలంటే నార్మల్గా క్యాన్సిల్ చేయొచ్చు. బట్ ఇక్కడ పాయింట్ అనేది ఉంది కదా, ఆ పాయింట్ని మనం ఎట్లా అడ్జస్ట్మెంట్ చేస్తాం అనేది ఇంపార్టెంట్. సో అది చేయాలంటే బేసిక్ ప్రకారం చెప్పాలంటే ఏంటంటే ముందుగా ఈ పాయింట్ని మనం రిమూవ్ చేద్దాం. అంటే 1 2 3 4ని అలాగే ఉంచుదాం. బై 10 అని చెప్పి రాసుకుంటాం జనరల్గా. ఎందుకు ఈ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయండి 1 ఉంది కాబట్టి బై 10 అని చెప్పి రాయాలి. ఇలా నేను సపరేట్ రాయకుండా ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే 1 2 3 4 అలాగే రాస్తూ కింద 342 అలాగే రాస్తూ ఇంటూ 10 అని పెడుతున్నాను. ఈ ఇంటూ 10 అనేది ఏంటి అంటే ఇక్కడ ఉండే పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉంది కాబట్టి ఇక్కడ ఒక 0 వచ్చింది. ఇక్కడ మరి దీని సంగతి ఏంటంటే 3.42 కదా. 3.42లో పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్లు ఉన్నాయండి 2 నెంబర్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనకి పైన ఇంటూ 2 0లు మనం తీసుకుంటాం. అంటే ఇప్పుడు మన ఫ్రాక్షన్ ఏమవుతుంది 1234 × 100/342 × 10 అని చెప్పి తీసుకోవచ్చు. ఈవెన్ ఇక్కడ నుంచి మనం ఒక జీరో క్యాన్సిల్ చేయొచ్చు. అప్పుడు మనకి 12,340/342 అని చెప్పి రావడం జరిగింది. సో ఇట్లా కూడా మనం కన్వర్ట్ చేయడానికి ఛాన్స్ అనేది ఉందండి. అయితే ఇంకో విషయం చెప్తాను చూడండి. ఇలా ఇక్కడ మనం 100 రాసి 10 రాసి క్యాన్సిల్ చేసే బదులు మీరు పైన పాయింట్ తర్వాత ఒక నెంబర్ ఉంది, కింద పాయింట్ తర్వాత 2 నెంబర్లు ఉన్నాయి. తీసుకునేటప్పుడు డైరెక్ట్గా ఇక్కడ 1 తక్కువ ఉంది కాబట్టి ఒక 0 పెట్టుకున్నా సరిపోతుంది. ఒక నెంబర్ అయితే తక్కువ ఉంది, అక్కడ పాయింట్ తర్వాత 1 ఉంది, పాయింట్ తర్వాత 2 ఉన్నాయి. ఈ 2 కంటే ఇక్కడ ఏమున్నాయి 1 తక్కువ ఉంది. ఇక్కడ 1 తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఒక 0 తీసుకుంటే చాలు. అయితే ఈ కన్వర్షన్ని వెరీ బేసిక్ లెవెల్లో ఎక్కడ అడగడండి. బట్ మనం ప్రాబ్లమ్స్ సింప్లిఫై చేసేటప్పుడు ఇటువంటి కన్వర్షన్స్ అనేటివి మనకి రిపీటబుల్గా వస్తూ ఉంటాయి. అక్కడ కన్ఫ్యూజ్ కావద్దు అంటే ఇక్కడ చిన్న క్లారిటీ మనం మెయింటైన్ చేసుకుని చాలు. ఇది డివిజన్ రూపంలో మనం చేస్తామండి. సో సందర్భాల్లో కొన్ని ఉంటాయండి, కొన్ని క్వశ్చన్స్ ఎలా అడుగుతారు తెలుసా, కన్ఫ్యూజ్ చేయడం కోసం 0.0002/0.08 అని చెప్పిస్తాడు. మరి ఇప్పుడు ఈ క్వశ్చన్ మనం సాల్వ్ చేయాలి. మరి అటువంటిప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ పాయింట్ తర్వాత 5 డిజిట్స్ ఉన్నాయి. దీన్ని మనం ఏం రాసుకోవచ్చు అండి, పాయింట్ తర్వాత 2 డిజిట్స్ కాబట్టి ఇక్కడ మనకి యాక్చువల్గా 2 ఉన్నాయి, ఇక్కడ 5 ఉన్నాయి కదా. ఈ 2 మనం క్యాన్సిల్ చేసుకుంటే ఇంకెన్ని మిగులుతాయి, 3 మిగులుతాయి కాబట్టి 0.02/8 అని చెప్పి తీసుకోవచ్చు. అంటే పాయింట్ని మనం రిమూవ్ చేయడానికి ఛాన్స్ ఉంటుందండి, పాయింట్ని మనం రిమూవ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో అట్లా మనకి
ఇక్కడ 0 తీసేస్తే ఎన్ని వస్తాయండి? 1 2 3 4 5, ఇవి 2 అంటే 3 కదా రిమైనింగ్ మిగిలాలి. సో అలా కాకుండా 2/8 ఇంటూ కింద 1000 అని చెప్పి కూడా రాయొచ్చండి. కింద 1000 అని చెప్పి కూడా రాయొచ్చు. సో రకరకాలుగా తీసుకోవచ్చు. ఇంత ముందుకు రాసింది రేటే, ఇది కూడా రేటే. మరి దీన్ని ఇంకా సింప్లిఫై చేయాలంటే ఇలా తీసుకోవచ్చు. అప్పుడు మనం ఇంకేం చేయొచ్చండి? మళ్ళీ 1/4 అంటే 1/4 అంటే ఏం రాస్తాం? 0.25 అని చెప్పి తీసుకుంటాం. అండ్ డివిజన్లో కింద 3 సున్నాలు ఉన్నాయి కాబట్టి 3 సున్నాలని మనం ముందుకు జరపచ్చు. అంటే 0.00025 అని చెప్పి కూడా తీసుకోవచ్చు. అంటే దాని కన్వర్షన్ చూడండి ఎన్ని రకాలుగా చేస్తున్నాము. ఆప్షన్స్లో ఏదో ఒకటి ఉంటుంది, ఇదా ఏదో ఒకటి వస్తుంటుంది. అంటే ఈ విధంగా డివిజన్స్లో కూడా ఫ్రాక్షన్స్ని మనం చేస్తాం.